నమస్తే వీత్ను స్వాగతం లక్ష్మణ సమాజితం స్టార్తో సరదాగా V3లో ఈరోజు మనతో ఉన్నారు శాన్వి మేఘన గారు. తన ఫస్ట్ సినిమా బిలాల్పూర్ పోలీస్ స్టేషన్, ఇప్పుడు సైరా సినిమాలు కూడా నటిస్తున్నారు. వారిని అడిగి సరదాగా వారి యొక్క జీవితం మరి సినీ రంగం వైపు ఎలా మళ్ళింది, వారి యొక్క ఆటపోట్లు ఏంటి, ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు వారిని అడిగి తెలుసు. నమస్తే మేడం. నమస్తే, అందరికీ నమస్కారం. బాగున్నారా? సూపర్ మేడం. మీరు BA చేశారని చెప్పారు. బీకామ్ చేశాను సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. మరి బీకామ్ చేసినటువంటి వ్యక్తులు సినీ రంగం వైపు ఎందుకు మళ్ళీ? యాక్చువల్లీ మా కాలేజ్లో చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఓకే. ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీ షూట్ కానీ. సో ఒక రోజు మా దగ్గర షూట్ జరుగుతూ ఉంటే మమ్మల్ని వెళ్ళి, అంటే స్టూడెంట్స్ కదా, సో వెళ్ళి హెల్ప్ చేయమన్నారు. ఓకే. సో నేను కూడా హెల్ప్ చేయాల్సిందే అని చెప్పి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒకరు అడిగారు వచ్చి, ఇలా మీరు యాక్ట్ చేస్తారా అని. నేను లేదండి, నేను డాన్స్ చేస్తాను అని. ఎందుకంటే నేను నా కాలేజ్లో కల్చరల్ హెడ్ని. ఓకే ఓకే. సో దాని తర్వాత అక్కడ వాళ్ళు ఒక 2 months తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇలా ఒక సీరియల్ ఉందండి, చేస్తారా అని. మా ఇంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ప్లస్ మాకు ఎవరు ఆ స్పీడ్లో ఎవరు లేరు కాబట్టి మేము అనుకున్నాం లేదమ్మా ఎందుకని మంచిది అని చెప్పి. దాని తర్వాత జయసుధా గారు మమ్మీకి కాల్ చేశారు ఒకరోజు. జయసుధా గారు మమ్మీకి కాల్ చేశారు. మమ్మీకి కాల్ చేసి ఇలా మీ అమ్మాయి నచ్చిందండి మాకు, మీరు టెన్షన్ తీసుకోకండి, అమ్మాయికి యాక్టింగ్ రాకపోయినా నేను నేర్పిస్తాను, సరే వచ్చి కలవండి, మొత్తం చెప్తాను, ఏంటో ఆడిషన్ తీసుకుందాము, అమ్మాయి చేయడానికి వస్తే చేద్దాము అని చెప్పి. నెక్స్ట్ డే ఆడిషన్కి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత 2 episodes సీరియల్ చేశాను. మా నాన్న నంబర్ 1 అని. అది టెలికాస్ట్ అవ్వలేదు, సమ్ ప్రాబ్లం అనుకుంటా. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ విత్ మూవీస్. చిన్నప్పటి నుంచి మీకు ఇటువైపు వెళ్ళాలి ఏమన్నా కోరిక? అంటే ఐఎమ్ వెరీ ఆర్టిస్టిక్ పర్సన్ అండి. డ్రాయింగ్ కానీ, పెయింటింగ్, డాన్సింగ్, మ్యూజిక్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం నాకు. సో అందుకని యాక్టింగ్ కూడా ఒక కళ కదండి. సో మేబీ అందుకే. సినిమాలు చూస్తారా బాగా? చూస్తా. విచ్ టైప్? ఎలాంటి? మిక్స్డ్ చూస్తా, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని. ఫ్యాన్ ఎవరన్నా? ఫ్యాన్ అంటే నాకు అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం. హార్ట్ కూరా చాలా. తనతో సినిమా చేయాలి ఏమన్నా వస్తే బై గాడ్స్ గ్రేస్ గ్రేట్. మరి మీరు బ్రాహ్మణ్ అని చెప్పారు. అవును. కట్టుబాట్లు చాలా ఎక్కువ. ఈ ఇటువైపు రావాలంటే అలాంటివి నా ప్రిన్సిపల్స్ నాకు ఉంటాయండి. ఏమున్నా కూడా నా ప్రిన్సిపల్స్ని దాటి నేనేం చేయను. అంటే వేరే కట్టుబాట్లతో పోల్చుకుంటే జర బ్రాహ్మణ్స్ బయటకు రారు అమ్మాయిలు అని అంటారు. అలా ఏమో అండి, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ బ్రాడ్ మైండెడ్. అలాంటివి ఏం లేదు. మనం కరెక్ట్ అయితే కరెక్టే కదా ఎప్పుడైనా. అంటే మొత్తం డిపెండ్ ఆన్ యూ. యా, మా ఫ్యామిలీ నాకు చాలా మంచి సపోర్ట్ ఉంది, డాడీ, మమ్మీ అందరు. మరి సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది? సో సమయం అనే మూవీ చేశారండి. దాంట్లో ఒక చిన్న ఫ్రెండ్ రోల్ లాగా చేశారు. సో అది నా ఫస్ట్ ఫిల్మ్. సో దాంట్లో శ్రీనాథ్ ఉన్నారు కదా, బిల్లాల్పూర్లో హీరోగా చేశారు. సో ఆయన సమయంలో హీరో. సో మాది ఒక సీన్ అయిన తర్వాత శ్రీనాథ్ వచ్చి అన్నారు, ఇలా చూస్తున్నారు, హీరోయిన్ కోసం చూస్తున్నారు, నాకు నువ్వు సెట్ అవుతావేమో అనిపిస్తుంది, ఒకసారి నువ్వు వచ్చి డైరెక్టర్తో మాట్లాడతావా? నిన్నే మాట్లాడమని చెప్పారు. నన్ను వచ్చి వెళ్దాము, మనం ఆఫీస్కి వెళ్దాము, చూస్తారు డైరెక్టర్ గారు. ఆయన విజన్ ఉంటుంది కదా డైరెక్టర్ గారికి, సాయి గారికి. సో వెళ్ళి నెక్స్ట్ డే మాట్లాడాం. సార్ ఇట్లా ఒక పేర్ ఫోటోషూట్ తీసుకున్నారు, బాగుందా బాగాలేదా అబ్బాయి అమ్మాయి అని చెప్పి. సార్కి ఏంటంటే ఒక ఊరు పిల్లలా ఉండాలి, విలేజ్ బ్యాక్గ్రౌండ్, పల్లెటూరు అమ్మాయిలాగా ఉండాలి, టీచర్ ఉండాలి. అలా లేదు, లేదు వెళ్ళలేదు. ఆ ఫోటోషూట్ తర్వాత పేరు చాలా నచ్చింది సార్కి. దాని తర్వాత ఇంకా అలా సెలెక్ట్ చేశారు నన్ను, ఇలా అమ్మాయి బాగుంది, నా విజన్కి సెట్ అయిందని చెప్పి అలా ఓకే అయిపోయింది. ఫస్ట్ మూవీ కదండి, హీరోయిన్ లాగా. నేను తెరపైన బాగా చూసుకొని హీరోలు గోలలు వేస్తారా? సినిమాకి వెళ్ళినప్పుడు హీరోలు మంచి సీన్ వస్తే సినిమాలో మీరు చూసేటప్పుడు అల్లరి బాగా చేస్తారా? డెఫినెట్లీ. మంచి సీన్ వస్తే డెఫినెట్లీ. మరి అలాంటి సమయం మీకు కూడా వచ్చింది? మిమ్మల్ని తెర మీద చూసినప్పుడు అనిపించింది ఫస్ట్? నాకు
అంటే ఇట్స్ ద ఫస్ట్ మూవీ కదండి, ఆ ఫీలింగే వేరు. ఓకే. సో నాకన్నా ఎక్కువ నా ఫ్యామిలీ మొత్తం అమ్మమ్మ ఉండే, మా అత్త ఉండే నా పక్కనే, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బిలాల్పూర్ వచ్చేటప్పుడు ఆ కామెడీ అవన్నీ. సో నాకు వాళ్ళని చూసి నాకు చాలా గొప్పగా నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఐ థింక్ ఏంటంటే బిలాల్పూర్ షూటింగ్ నాది ఒక 15-20 days ఉండే. ఎవరు వచ్చేవాళ్ళు? మమ్మీ తప్పకుండా అన్ని సీన్లు అన్ని. డైరెక్టర్ కోఆపరేషన్ ఎలా ఉంది? డైరెక్టర్ గారు అంటే నేను చాలా కంఫర్టబుల్ చేశాను నన్ను. అంటే నాకేముంటుందండి అక్కడ, నాకు ఏమైనా అడగాలంటే కూడా అడిగేయచ్చు కదా, అలా నాకు మొత్తం కంఫర్టబుల్ చేసి ఎలా ఉండాలి, ఏ భాష ఎలా మాట్లాడాలి అన్నీ నాకు నేర్పించి బాగా చూసుకున్నారండి. ఎవరైనా అరే వస్తలేదు ఏం ఫస్ట్ కదా అలా అయితే ఎన్నిసార్లు ఒక్కసారి ఎన్ని టేకులు తీసుకునే వాళ్ళు? ఒక సీన్ ఉండే అండి, ఆ సీన్ నేను ఫస్ట్ టైం అంటే నాకు మూవీలోనే ఫస్ట్ టైం కదండి. సో హీరోయిన్ లా చేయడం ఎక్కడ కూడా వెళ్ళటం కానీ నేర్చుకోవడం కానీ ప్రాక్టీస్లు లేదండి, డైరెక్ట్ గా అటాక్ డైరెక్ట్ అటాక్. అంటే నేను నాకు చుట్టూ కూడా శ్రీనాథ్ చేసేటప్పుడు కానీ గోరెటి వెంకన్న గారు ఉన్నారు మూవీలో, ఆయన బిడ్డలా చేసినారు. సో ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. అలా నేను సెట్ లో కూర్చొని కూడా చాలా నేర్చుకున్నాను అందరిని చూసి, అండ్ ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. అయితే అలానే చేసేదా మేడం కూడా చాలా నేర్పించారు నాకు సీరియల్లో నాకు మొత్తం చాలా. అక్కడ ఒక తెలంగాణ టామ్ బాయ్ రోల్ ఉండే, సో అలా చాలా నేర్చుకున్నాను. సో సెట్ లో కూడా ఎలా అంటే శ్రీనాథ్ ఎలా పర్ఫామ్ చేస్తాడో, గోరెటి వెంకన్న గారు ఎలా పర్ఫామ్ చేస్తారో, వేరే వాళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తారు, చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, అలా నోటీస్ చేసుకుంటూ అలా నేర్చుకున్నాను. డాన్స్ అలాంటివి? డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నాకు చాలా ఇష్టం చేయడం. ఆట పట్టిస్తుంటారా? అది ఇంకా కామన్. సినిమాలో రోల్ ఎలా అనిపించింది మీకు? బిలాల్పూర్లో ఎలా అంటే చాలా సింపుల్ అండి, ఎంతైతే ఉందో అందరూ ఏమన్నారంటే ఇంతేనా అన్నారు, కానీ ఇంతేనాలో సార్కి ఎంతైతే ఉందో అది చాలా నచ్చింది. చెప్పాల్సుకుని మొత్తం చెప్పేసారు. అది ఇక్కడ మీతోటి ఆర్ఎస్ నంద గారు కూడా మీ యొక్క సినిమాలో చేశారండి, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నంద గారు అసలు నెక్స్ట్ లెవెల్ సూపర్. అసలు అది సీన్ అవుతుందండి, సీన్ అవుతూ ఉంటే ఒక ఆయనది ఎంట్రీ అనమాట, అలా అని జంప్ చేయాలి, జంప్ చేసి అయితే మేము అక్కడ షాక్ అవ్వాలి. ఆయన డూప్ పోలీస్ దాంట్లో, రియల్ పోలీస్ ఏమో శ్రీనాథ్ కదా, డూప్ పోలీస్ మేమిద్దరం ఏమో షాక్ అవ్వాలి ఈయనెవరు అని. ఆ సీన్ లో ఎంత కంట్రోల్ చేసుకున్నాం ఇద్దరము, నాకు వచ్చేస్తుంది నవ్వు. అలా చిన్న ఒక 3 seconds లో 5 expressions ఇస్తారండి. చూస్తే మనం మేము ఇంటర్వ్యూ చేసినప్పుడే నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను, ఇంటర్వ్యూ అసలు మామూలు కాదు. ఇక మీరు ఇక ఏదో సీన్లు కూడా చూసారు కదా? అయ్యో చాలా సూపర్ అండి. ఎలా ఉంటాడు వ్యక్తిగతంగా? వెరీ నైస్ అండి, వెరీ హంబుల్. అసలు జోక్ నవ్వేస్తూనే ఉంటారు నార్మల్ గా కూడా, ఆన్ ది సెట్ ఆఫ్ ది సెట్. కానీ నేను నందగారితో నేనే సరోజా అని కూడా చేస్తున్నాను. సో నేను ఆ రోజు షాక్ అనమాట, సడన్ గా ఏంటి నందగారు వచ్చారు ఇక్కడ అంటే ఫైటింగ్ నాతోనే అన్నారు. అక్కడ ఫైట్ సీన్స్ ఉన్నాయి, నాకు సరోజాలో చాలా ఉన్నాయి. సో ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, అసలు మొత్తం ప్యాకేజ్ అనుకోండి. సో నందగారితో కూడా ఫైట్ సీన్ ఉంది, అది మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు మీకు బిలాపూర్ నంద పోలీస్ స్టేషన్లో కెమిస్ట్రీ ఎలా కుదిరింది మీకు హీరో మధ్యలో? యాక్చువల్లీ శ్రీనాథ్ ఇంకా నేను మంచి ఫ్రెండ్స్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్. బికాస్ ముందు సమయం చేశాము, మళ్ళీ బిల్లాల్పూర్ కావాలని తెచ్చుకున్నారు. సో నచ్చి తీసుకున్నారు, దాని తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సో ఆ కెమిస్ట్రీ కూడా ఆర్టిఫిషియల్ గా లేకుండే, సో న్యాచురల్ గానే. ఎందుకంటే నాకు మంచి కంఫర్ట్ ఉంది శ్రీనాథ్ తో కాబట్టి. అంటే మీరు వాంటెడ్ గా మీరు మాకు కావాలి నేను హీరోయిన్ గా నటిస్తానని మీరు వెళ్ళలే? నాకు ఛాన్స్ కావాలని ఎక్కడ వెళ్ళలే, ఛాన్స్ వస్తుంది అని తెలియలేదు అప్పుడు, అలా స్టార్ట్ అవుతుంది నా కెరియర్ అని తెలియలేదు. అంటే నేను జనరల్గా మీరు అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోలే, ఇది నేను హీరోయిన్గా నటిస్తానండి, ఆటోమేటిక్గా మీ దగ్గరికే వచ్చింది. అవునండి. అంటే ఇప్పుడు జనరల్గా బయట చాలా మంది కూడా క్యారెక్టర్ కావాలని హీరోయిన్ కావాలని బయట ఎంతో తిరుగుతున్నారు, కొంతమంది కావాలని మోసపోయిన వాళ్ళు కూడా అన్ని చూస్తున్నాం అక్కడ. కానీ అలాంటిది ఏది మీకు ఏర్పడలేదు? డైరెక్ట్ బై గాడ్స్ గ్రేస్ నాకు అంతా మంచి ఫ్లోలోనే జరిగింది. డైరెక్టర్ గారు ఎలా ఫీల్ అయ్యారు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఆ సినిమా
బిల్లాల్పూర్లో సార్ వాజ్ హ్యాపీ అండి. ఎంతైతే ఉండేనో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా చేసావని అన్నారు. సో ఆయన హ్యాపీ అయితే నేను హ్యాపీ. సెట్స్ సినిమా అయిపోయాక మీకు ఏమనిపించింది? అరే త్వరగా అయిపోయిందని ఏమన్నా? యాక్చువల్లీ ఏమవుతుందంటే నైట్ షూట్స్ కూడా ఉంటుండే. సో నాకు నైట్ షూట్స్ ఇంకా చాలా ఇష్టం. సో సార్ అంటుండే నైట్ షూట్ డబుల్ ఎఫర్ట్ పెట్టాలి, మీకు డబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి నువ్వు అని. సో అలా జోగా మజాగా బాగుండే, మంచి షూటింగ్ లాగా లేకుండే నాకైతే. నాకు ఎంత ఫస్ట్ టైం అయినా కూడా అందరూ ఎట్లా నా బిడ్డలాగా చూసుకుండే అనమాట అందరూ. సో అంటే అంటే ఆట పట్టిస్తుంది కానీ ప్రపోజల్ వాళ్ళు ఆట పట్టించినా అంటే మీరు చిన్న స్థాయిలో ఉన్నారు కదా మీరు? లేదు, అలా ఏం లేదండి నాది మొత్తం. లేదు అలా ఏం లేదు. నాది ఉమెన్స్ కాలేజ్. అబ్బాయిలందరూ బయట నిల్చుంటారు, సెయింట్ ఫ్రాన్సిస్ బయట. సో అంతే, అంతే. అయితే ఇప్పుడు జనరల్ టాక్ బయట సినిమాల్లో ఛాన్స్ వస్తే కంపల్సరీ కూడా కోచింగ్ కోచ్ అన్నట్టు టాక్ వినబడుతుంది కదా, కాస్టింగ్ కౌచ్ అన్నట్టు. అలాంటివి అదే అప్పటి నుంచి అదే చెప్తున్నా కదా, బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటిది ఏం లేదు ఇప్పటిదాకా. నెక్స్ట్ ఇప్పుడు ఏ సినిమాలో మీరు? ఇప్పుడు నెక్స్ట్ నాది ఎదురిత చేస్తున్నానండి, సపోర్టింగ్ రోల్ మేజర్లీ. సో శ్రవణ్ రాఘవేంద్ర గారు హీరోలా చేస్తున్నారు, మనకు అందరికి తెలిసే ఉంటుంది. సో ఆయన చాలా కష్టపడ్డాడండి మొత్తం. ఈ మూవీలో ఆయన 40+ కూడా ఆయనే, 25+ కూడా ఆయనే. డబుల్ రోల్ కాదు, అయిందే మొత్తం చూపించారు. సో దానికి చాలా పర్సనాలిటీ మారిపోవడము, మొహం మారిపోవడము. నాది ఎలా అంటే చాలా చర్పీ గర్ల్, ఎలా అంటే దాని బబ్లీ గర్ల్ లాగా, బబ్లీ క్యారెక్టర్ టైప్, నెక్స్ట్ డోర్ గర్ల్ టైప్. ఇప్పుడు మరి సినిమా సెలెక్ట్ చేసేటప్పుడు కథ మీరే వింటుందా? ఏదండి ఏ సినిమా అయినా ఫస్ట్లీ నాకు నా క్యారెక్టరైజేషన్ వింటానండి. నా క్యారెక్టర్ ఎలా ఉంది అనేది నేను వింటాను. విన్న తర్వాత సార్కి నేను నచ్చాలి కదా నా ఆడిషన్ తీసుకున్నప్పుడు. సో అలా అంటే మీరు కథ మీకు చెప్పడం జరుగుతుందా, లేకపోతే మీకు సీనియర్గానే సరే చేస్తాను నేను ఏదైనా సరే అని చెప్తారు? డెఫినెట్లీ చెప్తారు. ఇలా ఉంది నా ఆడిషన్ అవ్వగానే సార్కి నా క్యారెక్టర్ చెప్పి కథ గురించి కూడా, కథ ఎలా ఉందని చెప్పి ఒక లైన్లో చెప్పేసి. అంటే జనరల్గా ఇప్పుడు ఫీల్డ్ వేరు, మీకు తెలుసు ఆ విషయం. మరి పాటల విషయంలో కానీ అక్కడక్కడ జరిగే సంఘటనల విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు బిల్లాల్పూర్లో ఒక పాట ఉందండి, చెలివరములని, నేను శ్రీనాథ్ డ్యూయట్ చేశాను. సో అది ఎలా ఉండే అంటే టూ మచ్ సన్నీ అండి, మొత్తం ఎండలు చాలా భయంకరంగా ఉండే. కానీ ఆ సాంగ్ ఎలా వచ్చిందంటే విజువల్స్ బ్యూటిఫుల్ అండి. సో అది చూసి మేము చూసుకుంటాం కదా ఎండ్ ఆఫ్ ద డే, అది చూసుకొని మేము మర్చిపోతుండే ఏవైతే ఎంతకైతే కష్టపడ్డాం, కష్టం లేకుండా మేము అవ్వదు కదా, అది మర్చిపోతున్నాం మేము. అంటే ఎంత బాగా వచ్చింది అని. మహబూబ్ నగర్ దగ్గర తీసుకున్నారు, అక్కడ మొత్తం షూటింగ్ జరిగింది. అది ఇంకా ఏదో సైరా సినిమాలో నటిస్తారని తెలిసింది. సైరాలో నడుస్తాయి. సైరాలో వసంత అనే క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు. అయితే నాకు సైరాలో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్లీ సురేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. సో సురేందర్ రెడ్డి గారు ఇస్ అ గ్రేట్ మ్యాన్, చాలా వెరీ స్వీట్ ఆయన. అండ్ చిరంజీవి గారితో నాకు సీన్స్ ఉన్నందుకు నాకు అదొక పెద్ద బ్లెస్సింగ్ లాగా, గొప్ప అవకాశం. మెగాస్టార్ తోటి అంటే పక్కన నటించే అవకాశం వచ్చింది. అవును, ఆయనతో ఉన్నాయి. అవునండి. ఎలా అనిపించింది మీకు ఫస్ట్? అదైతే ఇంకా అది బెస్ట్, దీనికన్నా బెటర్ అది ఉండదండి. ఎలా ఉంటారు సెట్ లో? చిరంజీవి గారా? చిరంజీవి గారు ఇస్ వెరీ హ్యాండ్సమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాండ్సమ్, పెద్ద పెద్ద కళ్ళు, కానీ మాట్లాడడం చాలా బాగా మాట్లాడతారు. బయట సీరియస్ అవుతాడు అన్నట్టుగా ఎక్కువ ఎవరితో మాట్లాడే టాక్ ఉంటుంది, టాక్స్ ఉంటూనే ఉంటాయి ఇక మనం ఏం చేస్తాం టాక్స్ గురించి. కానీ బట్ సార్ ఇస్ వెరీ వెరీ నైస్ అండి, వెరీ గ్రేట్. ఇవే కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా సినిమాలు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ప్రాజెక్టు నేనే సరోజా అని చేస్తున్నాను, నంద గారు ఉన్నారు దాంట్లో, శ్రీమన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. నేనే సరోజా ఎదురీత అని ఒకటి అని చెప్పారు. ఎదురీతలో అదే నాది ఒక సపోర్టింగ్ రోల్ లాగా, మంచి రోల్. నేనే సరోజాలో నేనే సరోజా, అవునండి. నేనే సరోజా ఎలా అంటే ఒక అమ్మాయి తనకి MBBS చదివి డాక్టర్ అవ్వాలని కోరిక, వాళ్ళ డాడీకి నచ్చదు చదివించడం.
పెళ్లి చేసుకోవాలి అయిపోతుంది, బరువు దించుకుందాం అనుకుంటాడు, పెళ్లి చేస్తే బరువు దించడం అన్నట్టు ఆ టైప్ లో అన్నమాట. పట్టుదల ఖచ్చితంగా ఆ పట్టుదల ఎలా ఉంటుందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎలా ఎదుర్కొని వెళ్తుందో అమ్మాయి అనేది మొత్తం కథ. ఇది నవల అండి, నావెల్ నేనే సరోజ అనేది. సినిమా రంగం అంటే మీకు తెలిసిన విషయమే, ఏ సీన్కి ఎలా ఒక కత్తులు కంట్రోల్ పట్టినది కాకుండా మరి జనాలను రమ్మింప చేయాలంటే క్యారెక్టర్ని బట్టి అంటుంటారు దాదాపు లిప్ లాక్ ఇలాంటివి ఏమన్నా. అంటే నేను ఇప్పుడేం అనుకోలేదండి దాని గురించి. అంటే ఒకవేళ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే డిపెండ్స్ అండి, ఇంకా డిపెండ్స్ ఖచ్చితంగా. అంటే మీరైతే ఓకే, నాకు ఓకే అంటే నేను అదే క్యారెక్టర్ని బట్టి నా ప్రిన్సిపల్స్ ప్రకారం అని చెప్పా కదా, సో అలా అయితే నాకు ఇప్పుడు లేదు. మంచి సినిమా మంచి కథ డిమాండ్ కంపల్సరీ. డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఇస్. అంటే చాలానే డిపెండ్స్. ఇలాంటివి కంఫర్టబుల్ లేకపోతే వేస్ట్ అండి. సినిమాలో చాలా మంది ఏ పాత్ర అయినా సరే క్యారెక్టర్, ఇప్పుడు ఆర్ఎక్స్ మూవీ ఉంది చూసా మనం, సినిమా గురించి చెప్పుకున్న దానికంటే కొన్ని శివన్ బాజీ ఎలా అంటే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటారండి, వాళ్ళు వేసుకోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ కదా. వాళ్ళ అంటే సినిమాలో డిమాండ్ ఇలాంటి కథాంశం ప్రకారం మీరు ఖచ్చితంగా కూడా కరెక్టే. ఇప్పుడు సినిమా తీసుకునే ముందు మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి తీసుకుంటాం ఇలాంటివి ఉన్నాయా లేవా అని. నేనే వాళ్ళు చెప్పేటప్పుడు మీ దగ్గరకు వచ్చి ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి ఇలాంటి అంశాలలో ఒకవేళ ఉంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరు ఓకేనా? నేను మోస్ట్లీ ఐ వోంట్ బి ఓకే. ఓకే, అలాంటిది ఏమి నేను కంఫర్టబుల్ లేకపోతే వేస్ట్. అదే సినిమా ఫీల్డ్ అంటే దాదాపుగా నవరసాలు పండించాలి కదా. కానీ చాలా ఉంది. ఇప్పుడు ఫిదా, ఇప్పుడు RX-100 పక్కన పెట్టండి, ఫిదా ఉంది చూడండి. ఫిదాలో అదే RX-100 అదే సినిమా, ఫిదా కూడా సినిమానే, కానీ దేనికి దానికి లేవు. నేను అటు కాదు, నేను ఇటు. అంటే మీరు మీ చుట్టూ గిరిగీసుకున్న దాంట్లోనే ఉంటారా, బయటికి రారా? అంతే. ఇంకా మరి ఐటమ్ సాంగ్స్ లేదండి, ఇంకా దానికన్నా బెటర్ ఉన్నాయి. మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి పాత్ర? నేను హీరోయిన్ తప్ప వేరే చేయలేనండి. నేను అదే ఇప్పుడు ఎలాంటి పాత్ర నాకు స్పెసిఫిక్ ఏం లేదు, కానీ నాకు ఛాలెంజింగ్గా ఏది అనిపిస్తుందో, నేను ఆ టాలెంట్ చూపించుకోగలను, ఎక్కువ స్కోప్ ఉంది అలాంటివి ఉంటే డెఫినెట్లీ నేను చేసుకుంటాను. రోల్ మోడల్ నాకు గురువు కానీ రోల్ మోడల్ కానీ చేస్తుందా కానీ. ఓకే, అంటే జయసూర్య గారు నిండుతనం ఉన్నటువంటి పాత్రలు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అన్నీ చేస్తారు. సినిమాలో ఇంకా మనం మాట్లాడుకోలేదని కానీ సినిమాలో కాస్త శృతి మించినట్టుగానే ఉంటారు హీరోయిన్లు, మీకు తెలియదు ఏముంది కొత్తగా అయితే కాదు. కానీ వాళ్ళతో పోల్చుకోవడం అంటే వాళ్ళు అలా ఉండాలనుకోవడం తప్పలేదు, కానీ రోజులు మారిపోయినాయి ఇప్పుడు మొత్తం కూడా. ఖచ్చితంగా కూడా శృంగారం లాంటి అంటే కొద్దిగా గొప్ప ఎక్కడో ఒక చోట ఉంటుంది, మరి అలాంటి పాత్రలు ఇప్పుడు ఎలా అంటే వల్గారిటీ వేరే, బ్యూటీ వేరే. ఓకే, సో ఐ ఫాలో టు దిస్ కేటగిరీ. ఓకే, నాకు ఎవరైనా చూస్తే అరే మా అమ్మాయి అనాలి, కానీ అబ్బా చూడాలా అని మాత్రం అలాంటివి అంతే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఫ్యామిలీ ఫస్ట్ సినిమా బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ చూసి ఏమన్నారు, వచ్చారా ఫ్యామిలీ తోటి వెళ్ళారా? మొత్తం ఫ్యామిలీ, మేము కూర్చున్న రో మొత్తం శ్రీమయూరిలో వెళ్ళాం ఫస్ట్ డే. అయితే ఆ రోజు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ రోజు అయితే మొత్తం నా ఫ్యామిలీ మొత్తం నవ్వుతున్నారు, చలో వెరీ గుడ్, అక్కడే నాకు సక్సెస్ అనుకున్నాను. బాగుండే రెస్పాన్స్, బాగుండే అండి. తర్వాత మరి ఈ సినిమాలో ఎలా ఉంది నేనే సరోజాలో? ఇప్పటికీ ఉన్నాయి మార్క్స్, మొత్తం ఫైట్ సీన్స్ ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి ఎలా అంటే అస్సలు చాలా గట్టిది. సరోజ అనే అమ్మాయి నువ్వు ఫైటింగ్ సీన్స్ అంటేనే అర్థమైపోతుంది. ఎలా అంటే హీరోకి తక్కువ కాదు అమ్మాయి. మరి రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో కూడా అంతే అండి, అలానే. సో అందుకే నాకు ఈజీ అయిపోయింది. సో సార్ కూడా మన శ్రీమాన్ గారు, ప్రొడ్యూసర్ గారు సదానంద్ గారు నన్ను చూసినప్పుడు అదే అన్నారు, నువ్వు కూడా చాలా గట్టిగా ఉన్న అమ్మాయిలాగా కనిపిస్తున్నావు, సెట్ అయిపోతావు ఈ రోల్కి అన్నట్టు. సో అలా సెట్ అయింది. సో నేనే సరోజాలో ఏంటంటే అన్నీ ఉన్నాయండి, ఇమోషనల్ కానీ, లేకపోతే ఇదేంటి ఫనీ ఉండడం కానీ, రొమాన్స్ కానీ. కౌశిక్ బాబు దాంట్లో హీరో అండి, కౌశిక్ బాబు తెలుసు. సో కౌశిక్ బాబు కూడా అబ్బాయి కూడా చాలా బాగా చేస్తారండి. సో మాకు చిన్న చిన్న రొమాన్స్ కానీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంత ఉండదు కానీ ఎంత ఉందో అంత బాగుంటుందండి. అయితే కావాలని కొన్ని సినిమాలో ఖచ్చితంగా కూడా ఎట్లా అంటే పెళ్లి తర్వాత కొన్ని సీన్లు బెడ్రూమ్ కాడికి వెళ్ళి లైట్ బంద్ చేసేలాంటి సీన్లు, అలాంటి సీన్లు మీరు పండేలాంటి చేయగలరా?
డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ద రోల్. ఇప్పటివరకు అట్లేం రాలేదు. ఓకే. సో అట్లేమైనా ఉంటే ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ చేయడం, యాక్టర్ అయినాక నువ్వు చేయాల్సిందే కదా, అంతే. అలాంటి సీన్లో అంటే మేజర్గా మీరు అనుకునేటట్టే ఈ క్యారెక్టర్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మీరు వెళ్ళాకన్నా ఒక హీరోయిన్ పేరు చెప్పారు కానీ క్యారెక్టర్ బాగా పండించాలి, నేను అలా ఎమోషనల్గా చేస్తే బాగుంటుంది, నాకు మంచి పేరు వస్తుంది అనే ఒక మీకంటే ఒకటి ఉంటుంది కదా రీజన్లో, అంటే ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అనేది క్యారెక్టర్లో కూడా నేను ఎప్పుడలా అనుకోలేదు. అంటే నాకు ఒక్కొక్క అందరు నచ్చుతారండి అంతే. అంటే అందరిలో ఏదో ఒక్క విషయం బాగుంటుంది కదా, అది చూసి నేర్చుకుంటాను అంతే. రెమ్యునరేషన్లో ఎలా ఉన్నారు? రెమ్యునరేషన్లో అంటే ఫస్ట్ సినిమాకి ఎంత? ఇంకా రెమ్యునరేషన్ అనేది మర్చిపోతానండి నేను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను రెమ్యునరేషన్ కోసం మూవీ చేయడం వేరు, రెమ్యునరేషన్ నా పర్లేదు నాకు మూవీ చేయాలంది బికాస్ నాకు యాక్ట్ చేయాలని అనేది వేరు. సో నాది సెకండ్. అది ఫస్ట్ సినిమా తీసినాక చూసిన తర్వాత జనాలలో ఎలా అనిపిస్తుంది బయటకు వెళ్తే? యాక్చువల్లీ బిల్లాల్పూర్ సక్సెస్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది కనిపించారు, బిల్లాల్పూర్ అమ్మాయి కదా అంతే అంతే. బిల్లాల్పూర్ అమ్మాయి ఒకదాన్ని పోతుంటే అరే అమ్మాయి బాగుందిరా అంటారు, సినిమాలకు వెళ్తే సినిమాలకు కానొచ్చిన తర్వాత అరే బిల్లాల్పూర్ హీరోయిన్ మేడం మేడం చాలా తేడా ఉంటుంది కదా. అవునండి, చాలా బాగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. ఎక్కడెక్కడ అంటే మీరు సిటీ కదా, అవును, మొదట తెలంగాణ అమ్మాయి అంతే కదా. అవునండి. ఇప్పుడు హీరో శ్రీనాథ్ ఆ అబ్బాయిది ఇప్పుడు 4th ఫిల్మ్ అండి. తను ఇంకా 2 షూట్ చేస్తున్నాడు. ఒకటి ఇదేం దయ్యం అని వచ్చింది, మన సమయం అని కూడా వచ్చింది. సో ఆయనది కూడా బాగా నడుస్తుంది, చాలా హార్డ్ వర్కింగ్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు మీకు బ్రేక్ వచ్చే సినిమా ఏదైనా ఉందా ఈ మధ్యలో? సైరాలో చాలా మంచి పాత్ర అండి, గుర్తుపడతారు డెఫినెట్లీ డెఫినెట్లీ అండి. ఎన్ని రోజులు అవుతుంది షూటింగ్? సైరా అయి 20 రోజులు అవుతుంది, ఇంకా ఒక 5-6 రోజులు ఉన్నారు. ఇంకేమన్నా పెద్ద డైరెక్షన్ అంటే ఇప్పుడు బ్రేకింగ్ అంటే ఇప్పుడు ఈ రోజు ఒకటే సినిమా మీకు బయటకు వచ్చింది, ఇప్పుడు రిలీజ్ అయింది. అవును, వేరే షూటింగ్ నడుస్తున్నాయి అంతే. నేనే సరోజా ఒక 5 days లో అయిపోతుంది. సేమ్ సైరా కూడా అంతే, ఎదురీత కూడా అంతే, ఒక 3 రోజులు. ఇప్పుడు మీకు ఈ సినిమాలలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనిపిస్తుంది? బెస్ట్ ఫ్రెండ్ నాకు సైరాలో ఉత్తేజ్ గారు అమ్మాయి ఉంది. ఉత్తేజ్ గారు అమ్మాయి పాట, తన పేరు పాట. తను చాలా బాగా పాటలు పాడుతుంది, బాగా డాన్స్ చేస్తుంది, చాలా బాగా పాడుతుంది. మీరు చూడాలండి తనవి వీడియోస్. అయితే తను ఇంకా నాది కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. తమన్నాదితో మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. సో అలా నాకు మంచి ఫ్రెండ్ అంటే పాట అండి. తమన్నా గారు ఒక వండర్ఫుల్ ఉమెన్ అండి. తను ఎంత స్వీట్, నేను అనుకోలేదు యాక్చువల్లీ. ఎంత స్వీట్ అంటే తనే వచ్చి పలకరిస్తారు, మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు. అంటే ఎక్కువ నాతో ఇంగ్లీష్ లో. మమ్మీ కూడా వస్తారు కదా నాతో సెట్ లో, మమ్మీతో వచ్చి మాట్లాడతారు. అయితే అస్సలు అనిపించదు అంటే తమన్నా గారు వచ్చి మాట్లాడుతున్నారు అని. షీస్ వెరీ స్వీట్ అండి. ఆహా లేదు, అంటే చాలా మంది నన్ను తమన్నా డూప్లికేట్ అంటారు. అలా అనిపించింది తప్ప నాకు మాట్లాడడం ఫస్ట్ టైం కదా. అంటే నాకు ఎలా అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఉండే అండి తమన్నా దీంతో మాట్లాడుతున్నట్టు. సో ఎక్కువ సీన్స్ కూడా అన్ని సీన్స్ తమన్నా దీంతో కాబట్టి నాకు మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. అయితే ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోవట్లేదు, మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళే, కేరళ వాళ్ళు లేకపోతే బాంబే వాళ్ళు వస్తున్నారని అంటున్నారు కదా. నిజంగానే అలాగనే ఉందా ఫీల్డ్లో? ఇప్పుడు నేను తెలుగు అమ్మాయినే కదా, మీరు వచ్చారు కనుక, మీరు వెళ్ళారు కనుక. యాక్చువల్లీ అంటే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు, తమిళ్ ఏమున్నా ఏ భాష మాట్లాడుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే చాలు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే 3.5 కోట్లు 5 కోట్లు 8 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో అలాంటి క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే అలాంటి ఏదైతే ఉందో హీరోయిన్ కావాల్సిన పాత్ర వాళ్ళు దొరకలేరంట. యాక్టింగ్ ఉంటారు కదా, ఎక్కువ బయట వాళ్ళని తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఏమో అండి, నాకు అనిపిస్తుంది చాలామంది తెలుగు వాళ్ళు అంటే కొంచెము కన్సర్వేటివ్ ఉంటారు. మరి హీరోలు
అందరూ తెలుగు వాళ్ళే. హీరో అంటే ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వాళ్ళే ఉంటారు, కానీ ఇక్కడ లోకల్గా పీపుల్ టాలీవుడ్ అంటే తెలుగు వాళ్ళే. మరి ఇక్కడికి ఈ మధ్యకాలంలో మీరు చూసుకున్నట్టయితే హీరోయిన్ వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తే దాదాపు తెలుగు వాళ్ళు వేళ్ల పైన లెక్క పెట్టచ్చు. పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్పండి ఒకరి పేరు. అదే మన తెలుగు వాళ్ళు బయట రాణించే వాళ్ళు ఎవరైనా చెప్పండి. అంటే నాకు అర్థం కాదు. తెలుగు వాళ్ళు వేరే బాలీవుడ్ బాలీవుడ్ లో రాణించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. బయట వాళ్ళు ఇక్కడ వచ్చి రాణించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అదే నేను అనేది, మనకు అవకాశాలు మన వాళ్ళే ఇవ్వకపోతే ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు మారిపోయిందండి. అలా ముందు చాలా మాట్లాడుకునేవారు, అంటే రానివ్వట్లేదు తెలుగు వాళ్ళని. ఇప్పుడు మధ్యకాలంలో గొడవలు కూడా జరిగినాయి బాగా తెలుగు వాళ్ళకు, మళ్ళీ దాని వల్ల కూడా మార్పు వచ్చిందేమో. కానీ నా ప్రకారంగా అట్లేం లేదండి. వస్తే మంచిదే, లేకపోతే మేబీ మనం ఎలా వెతుకుతున్నామో వాళ్ళ గురించి వాళ్ళు కూడా మనం కూడా తెలుగు వాళ్ళు డైరెక్టర్స్ అనుకున్న డ్రీమ్స్ చూపెట్టారేమో అనే అపోహ ఉందంటారా? నాకు అంత తెలియదండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డే అయిపోయింది, రెండో దానికి వెళ్తుంది, బేబీ ఇండస్ట్రీలో నేర్చుకుంటూ వెళ్తున్నాను. ఇంకా బై గాడ్స్ గ్రేస్ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి. అయితే మరి ఇక్కడ ఈ ఫీల్డ్ అంటేనే 60 ఏళ్ళు ఉన్న హీరోనే, ఇక్కడ 40 ఏళ్ళు ఉన్న హీరోనే. కానీ వాళ్ళకు మనమరాళ్ళు అయ్యే వయసు వాళ్ళు వాళ్ళ పక్కన నటించాల్సి వస్తుంది. ఇన్ ది సేమ్ టైం హీరోయిన్ అనే వాళ్ళు ఒక 2-3 తీయగానే ఓల్డ్ అయిపోతుంది. అంటే మరి దీని ఎలా మీరు ఫీల్ అవుతారు? అంటే అలా అట్లేం లేదండి. ఎందుకు ఎక్కువ రోజులు బాలీవుడ్ ఐశ్వర్య రాయ్ ఉంది, ఆమె ఎక్కువ రోజులు రాణించారు, అలా చెప్పుకోవచ్చు వీళ్ళ పైన. ఇక్కడ ఒక సౌందర్య ఆ తర్వాత కొంతమంది పోయిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కువ రోజులు రాణించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యాక్చువల్లీ అంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా రానివ్వడం అంటున్నారు కదా, మేబీ అది వాళ్ళ పర్సనల్ చాయిస్ ఏమో అండి, రాకపోవడం. ఎంత చెప్పినా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. ఫస్ట్ సినిమా అనగానే కొత్త వాళ్ళు, ఫస్ట్ సినిమా అనగానే కొత్త వాళ్ళు. ఇంకెన్ని రోజులు చేస్తారండి వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా రానివ్వరు. హీరో 60 సంవత్సరాలు వచ్చిన హీరోనే అలాగే ఉంటుండే, కానీ అమ్మాయిలే మారిపోతానే ఊరు. కొత్త వాళ్ళకి అవకాశం హీరోలకు ఎందుకు ఇస్తలేరు? హీరోకి ఎందుకు వస్తలేరు? హీరో వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం. హీరో వాళ్ళే ఉంటారు. అవును, హీరో మీకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఏమైతుందంటే మాధురి దీక్షిత్ ఉందండి. అవును. సో తను చాలా చేసి మిడిల్లో బ్రేక్ తీసుకుంది. అదే బాలీవుడ్ గురించి మనం ఏమంటున్నాం అంటే తెలుగులో ఒక 40 సంవత్సరాలు వచ్చినటువంటి ఫీమేల్ యాక్టర్ హీరోయిన్ గా రాణించట్లేదు. 23, 28, లాస్ట్ 28 రాగానే హీరోయిన్ ఛాన్స్ లేదు, అత్త పోస్టులు తీసుకొస్తుంది. అదే 60 ఏళ్ళు వచ్చిన హీరో తండ్రిగా నటించలేడు, తక్కువ వాళ్ళు నటిస్తున్నారు. కరెక్టే. ఇప్పుడు మేబీ హీరోయిన్ లాగా రావట్లేదు అంటే వాళ్ళకు ఉంటుంది కదండి ఫీలింగ్, అని సెట్ అవ్వని ఇంకా హీరోయిన్ లాగా, ఇంకా వేరే చేసుకుంటానే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇన్ కేస్ వాళ్ళకి చేయాలని లేకపోతే నేను హీరోయిన్ గానే చేస్తా అంటే వేరే చేయరు కదా. అలా ఉంటుందంటారా? నేను హీరోయిన్ కాకుండా అత్తగానో నేను అనుకుంటున్నా. మరి నేను అలా అవుతాయి బయట జనాలు అనుకుంటా. నాకేంటంటే 60 ఏళ్ళు వచ్చిన హీరోలా ఉంటాడు, కానీ 60 ఏళ్ళ పక్కన 18 ఏళ్ళ ఆవిడ పెట్టి హీరోయిన్గా తీయాలనుకుంటారు. అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అయినా సరే జూనియర్ అంటే అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది. అది అమ్మాయిలకి ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ. ఆ టైం ఇంకా డిఫరెంట్ కదా. మళ్ళీ తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆబ్వియస్లీ వాళ్ళు ఓల్డ్ అయిపోతారు కదండి, మళ్ళీ హీరోయిన్ లాగా అంటే కష్టం. ఎదురీతలో మీరు ఎదురుట్లైనా ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. నేనే సరోజ పేరు చాలా పాపులర్ కూడా సినిమాలో. సరోజ అంటే అలాంటి సరోజ అనే పేరు మంచి పేరే ఉంది. అయితే ఇక్కడ మీరు తాళ్ళు కట్టుకునేది ఫైటింగ్ సీన్ చేశారంటే? అవునండి. అబ్బా, సో ఇది నా ఫస్ట్ టైం అండి రోప్ కట్టుకొని ఫైట్ చేయడము ఫస్ట్ టైం. సో నేనేమనుకున్నాను మజా వస్తుంది చేస్తే. సో యాక్చువల్లీ చాలా బాగుండే అండి, చాలా బాగుండే, కానీ నొప్పులు తర్వాత తెలిసినాయి, అది వేరే విషయం. కానీ చాలా బాగుండే ఫైట్ తెలిసి బయట వాళ్ళ ద్వారా తెలిసింది. దానివల్ల కొద్దిగా మీరు కోల్డ్ ఫీవర్. అవునవునండి. అంటే నొప్పులకు నొప్పులు చాలా ఎక్కువ అయిపోయాయి. కంపల్సరీ ఆ సీన్ ఉండాల్సిందేనా మరి సినిమాలో? అంటే ఎగిరి తన్నాలంటే ఉట్టిన ఎగరలేదు. అది అయితే ఫస్ట్ షెడ్యూల్లో అండి ఒక 12 మందిని కొట్టానండి.
12 మందికి రోప్ లేకుండా మాస్టర్ వచ్చి ఫైట్ మాస్టర్ వచ్చి శ్యామ్ గారు లేదు అప్పుడే నేర్పించారు. అయితే ఎలా కొట్టాలో మొత్తం చూపించి ఇంకా బాగుండే. మీరు సినిమా వచ్చాక మీరు చూస్తారండి, చాలా బాగుండే సీన్స్. డెఫినెట్లీ అడగాల్సిన విషయం. ఇంకా మరి చదువు కొనసాగిస్తారా? డెఫినెట్లీ. నేను నెక్స్ట్ ఇప్పుడు టైం దొరకట్లేదండి చదువు. అవును. ఎవరు మేనేజ్ చేస్తున్నారు మీ డేట్స్ కాల్స్? ఇప్పుడు ఎవరు మేనేజ్ చేయట్లేదు, లేదు ఇప్పుడు అవసరం లేదండి. సో నేను మేనేజ్ చేసుకుంటాను నా వినా. ఈ సినిమాలో బెస్ట్ ప్రశంస ఏమన్నా ఏంటండి? బిలాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రశంస బాగుందా సీన్లో? బాగా డైరెక్టర్ గారు కానీ అలాంటివి చాలా ఉండేయండి. అలాంటివి చాలా నాకు బాగా నచ్చాయి. పర్టికులర్ మీకు ప్రశంస వచ్చిందా? ఎవరైనా అభినందించారు ఈ అమ్మాయి బాగా చేసింది సీన్ లో, బాగా పండించింది? ఒక సీన్ ఉందండి రెస్టారెంట్ లో. ఒకటి నేను అలిగి ఉంటాను అనమాట. అయితే హీరో లేట్ వస్తాడు. సో నేను అలిగి ఉండి నాకు అలవాటే కదా అన్న దాంట్లో ఉంటా. సో ఆ సీన్ అందరికి చాలా నచ్చింది. అంటే ఎంత అలుగుతావే, ఎంతసేపు అలుగుతావే అన్నట్టు. ఆ సీన్ చాలా మంది నాకు చెప్పారు, ఆ సీన్ చాలా నచ్చింది. అది మొత్తం క్లోజ్ లో ఉండే. సో అది నచ్చింది అన్నారు చాలా. బిలాల్పూర్, మోస్ట్లీ హైదరాబాద్, ఇంకా కోహేర్ అనేది ఒకటి ఉందండి జహీరాబాద్ లో. మోస్ట్లీ అక్కడే. హైదరాబాద్ ఇంకా మహబూబ్ నగర్ లో సాంగ్స్ చేశాను. నేనే సరోజా మొత్తం వరంగల్, హైదరాబాద్ అండి. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫీల్డ్ కోసం దాదాపు కొద్దిగా అంటే అమ్మాయిలందరూ కూడా సినిమాలో యాక్ట్ చేయాలి అక్కడ మహారాణిలా చూసుకుంటారు. మేకప్ వాడు మేకప్ చేస్తాడు, టీ తెచ్చేవాడు టీ తెచ్చిస్తాడు అని అంటారు. నిజంగా అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. అంటే అవన్నీ యాక్చువల్లీ అవన్నీ పట్టించుకోమండి అయ్యేటప్పుడు, సెట్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ సీన్ ఏముంది, ఏం డైలాగ్ ఉన్నాయి, ఎలా చెప్పాలి, ఆ దాంట్లోనే మైండ్ దాంట్లోనే ఉంటుంది. ఎవడేం చేస్తున్నాడు అని మాత్రం పైకి వెళ్ళి చెత్తులు పెట్టడం ఎండకు బాగుంటుంది ఫీల్, అలా ఉంటుంది అని అలా అనుకుంటారు. కానీ కష్టమే అండి చాలా. ఓకే, లాస్ట్ మన వ్యూయర్స్ కోసం హీరోయిన్ కావాలనుకున్న అమ్మాయిలకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? హీరోయిన్గా అవ్వాలనుకున్న అమ్మాయిలకు ప్లీజ్ మీరు మీలో మీకు నమ్మకం ఉంచుకొని హ్యావ్ ఫెయిత్. మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఐ కెన్ డూ ఇట్ అని చేయండి, తప్పకుండా అవుతుందండి. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా వీత్రి న్యూస్కి ఇచ్చి మీ యొక్క అనుభవాలు పంచుకొని మీరు చేయాల్సిన క్యారెక్టర్ గురించి నాకు వివరించినందుకు వీత్రి తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వచ్చినందుకండి. థ్యాంక్ యూ వెరీ. మీరు ఇలాంటి సినిమాలు ఎన్నుకొని మరి టాలీవుడ్కి కానీ ఇంకే ఇండస్ట్రీకి కానీ సేవ చేస్తూ మనల్ని పొంది మంచి హీరోయిన్ల వాటి యొక్క సరాసరిలో చేరాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి సాన్వి మేఘన గారు తీసినటువంటి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని, తర్వాత నేనే సరోజ, ఎదురీత సినిమాల్లో మంచి అవకాశం ఉందని, సైరాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారని, మరి ఇంకా రాబోయే రోజులలో నాకు ఆత్మకు నచ్చినటువంటి సినిమాలు, నాకు సరిపోతాయనే సినిమాలు ఖచ్చితంగా నేను చేస్తానని, అలాంటి అవకాశాలు నాకు ఇవ్వాలని మనతోటి సరదాగా హీరో స్టార్తో ముచ్చటనే కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి వీత్రి న్యూస్. మీ నరేష్, కెమెరామెన్ నరేష్తో మీ సురేష్.